కొండల స్వామి ఈయన కృష్ణ టైంలో ఈ ముస్టోడ్ ఎంట్రీ ఏంట్రా బాబు? హలో ఫాదర్, హౌ ఆర్ యు? కంకి నిన్ను అసలు ఈ భూమి మీద నడవకుండా చేయటానికే అతని ప్లాన్. అందుకని ఎప్పటికైనా నువ్వు నన్ను నా కొడకాని ఒప్పేసి మన ముష్టి దేవత నీ కష్టాలని గట్టెక్కిస్తదే. ఈ ముష్టి లింక్ వదలదా? నువ్వెక్కడ దొరికావా అన్నా? అయినా నన్ను ఇంచి లెక్కన చూదింటావంట్రా? నేను నీకు ఫాదర్ నెట్రా? అవునంటే చెప్పు, అమలాపురం వెళ్ళిపోతా. నువ్వెక్కడికన్నా పో, నువ్వే నా నాన్న. కావాలంటే ఇదిగో, ఇది నువ్వు మా అమ్మకు అప్పుడిచ్చిన చెప్పు. ఎప్పటికైనా నిజం చెప్పు. చెప్పు, నేను ఇచ్చాను. ఏదో సరే డౌట్ గా ఉంది. థ్యాంక్స్. ఏదో చెప్పు, నేనేమంటే బ్యాడ్ ఫాదర్. చిచ్చే ఎవరండి ఎవరండి మీరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాం. అమ్మగారు అనుమతులు అక్కడ లోపల రాకూడదండి. ఎవరండి? ఎవరు మీరు? ఏమిటి దౌర్జన్యం? మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుండి వస్తున్నాం అండి. అయితే అర్ధరాత్రి వస్తారా? అదే అఖిల, నేను ఎప్పుడూ చెబుతూ ఉండేవాడిని కదా, నీకు ఆదాయం అంటూ ఉన్న తర్వాత ప్రభుత్వానికి పన్ను కట్టాలి, లేకపోతే ఏదో ఒక రోజున ఉరుములు లేని పిడుగుల్లా వచ్చి కొంప మీద పడతారు అని. ఇదిగో ఈవేళ వచ్చారు, పడ్డారు. ఈ లెక్కలు చూపించండి. ఎందుకు చూపించాలండి లెక్కలు? నా ఆస్తి లెక్కలు మీకెందుకు చూపించాలండి? ముందు బయటకు వెళ్ళండి. చూడమ్మా, ఇది మా డ్యూటీ. మర్యాదగా చెప్తున్నాను, పక్కకు తప్పుకోండి. లేకపోతే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుని మా పని మేము చేసుకోవాల్సి ఉంటుంది. అఖిల, నువ్వు ఉండు, మీ డ్యూటీ మీరు చేసుకోండి. వీటన్నిటికీ లెక్కలున్నాయండి? ఎందుకు చెప్పాలండి లెక్కలు? ఇది మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు, మా తాత ముత్తాతల ఆస్తి. నేనంటే ఎవరనుకుంటున్నారు? ఈ అయ్యల్ రాజు అఖిలాండేశ్వర అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంటారా లెక్కలు అడుగుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అక్క ఎక్స్పెక్ట్ చేశా. ఇక నీ పని నీ అమ్మ కూరే. వీటన్నిటికీ లెక్కలు అడిగితే చెప్పరేంటండి? ఏమిటి సార్ చెప్పేది? మా అక్కంటే ఏమనుకుంటున్నారు? ఈ ఊరికే దేవత, దేవుడి సొమ్ముకి లెక్కలు అడగకూడదు సార్, కళ్ళు పోతాయి. చచ్చా, ఇదేదో పెద్ద చీటింగ్ లా ఉంది. మిస్టర్ రామారావు, ఏ గది వదలకండి, అన్ని గదులు పూర్తిగా చెక్ చేయండి. వెళ్ళండి. చెకింగ్ అంటే చెకింగ్, పెద్ద చెకింగ్ చేసుకోండి. మా అమ్మ కష్టపడి ఎంతో మంది కడుపులు కొట్టి సంపాదించిన డబ్బంతా తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి. ఈ పై గదులనే కాదు, కింద వంటింట్లో, వరండా పక్కన స్టోర్ రూమ్ లో పెద్ద పెద్ద పెట్లు ఉన్నాయి. అందులో రవ్వ నెక్లెస్ కూడా ఉన్నాయి. తీసుకెళ్ళండి. అప్పుడు కూడా మీ కడుపు అంటే చల్లారకపోతే ఊళ్ళోకి వెళ్ళేదగండి. ఇంకా వివరాలు తగలయ్యా, వాళ్ళు తెలియని చెప్తావంటే. మరి ఏంటమ్మా వాళ్ళు ఊరికే అడుగుతున్నారు తీసుకెళ్లకుండా? నేను నువ్వేం భయపడకు, నేను ఉన్నానుగా. ఒరే తప్పుకో. ఆఫీసర్ గారు, అత్తమ్మ ట్యాక్స్ కట్టలేదు, వాకే. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇన్నేళ్లు ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ ఆస్తంతా జప్తు చేస్తున్నాం. శ్రీమతి అఖిలాండేశ్వరి దేవి గారి యావదాస్తి గవర్నమెంట్ వారి పాట ₹1,00,00,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇంత ఆస్తిని అక్రమంగా సంపాదించిన వాళ్ళకి జైలు శిక్ష వేస్తాం. ఈ గది సీల్ చేయండి. రేపు మార్నింగ్ 11 గంటలకు కమిషనర్ గారు వస్తారు. ఆయనకి ఎవరు ఓనరో వాళ్ళు మొత్తం లెక్కలు అప్పచెప్పాలి. అప్పచెప్పకపోతే జైలు శిక్ష తప్పదా అండి? అవునండి. శ్రీమతి అఖిలాండేశ్వరి దేవి గారి యావదాస్తి గవర్నమెంట్ వారి పాట ₹1,00,00,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. బాబు కళ్యాణ్, నేనన్నం లేకపోయినా బ్రతకగలను, మంచినీళ్ళు లేకపోయినా బ్రతకగలను, కనీసం నా ప్రాణం పోయినా నేను బ్రతకగలను. కానీ ఈ ఆస్తులు, అంతస్తులు, పరువు ప్రతిష్టలు, ఈ హంగామాలు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేదు బాబు. ఈ గంట నుంచి నువ్వే ఎలాగైనా గట్టెక్కించాలి. నా ఆస్తి పోకూడదు, నీ జైలు పాలు కాకూడదు. ఇది ఎట్టా ఉందంటే, చందమామని చూపిస్తాను రారా మేనమామ అంటే వద్దొద్దు, నందికొండ పక్కన నాగార్జున సాగర్ లో పడి చస్తాను రా చిన్నల్లుడు అన్నట. అట్టా ఉన్నది ఆహారం. కట్టుకున్నవాడిని నేనున్నాను, కంత్రి సలహాలు చెప్పే వీడున్నాడు. మేమే దిక్కు దోచకు నోరెత్తకన్నా కూర్చుంటే ఈ కళ్యాణ్ వచ్చేం చేస్తాట సాయం. మామయ్య గారు, నాకు పౌరుషం వచ్చిందంటే అత్తమ్మ ప్రాబ్లం మొత్తం సెటిల్ చేసేస్తాను. ఆ కథే వేరు, ఓకే? ఆ పని చేయి బాబు.
నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తే చచ్చి నీ కడుపును పుడతాను. అత్తమ్మా నువ్వు జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఒకటే దారి. ఏమిటి బాబు? వెంటనే పాత స్టాంప్ పేపర్లు తెప్పించి ఆస్తి మొత్తం మామయ్య గారి పేరును రాసేస్తే ఆస్తికి ఓనర్ మామయ్య అవుతారు. మంచో చెడో ఆయనే పడతారు. దెబ్బకి కథ కంచికి, నువ్వు ఇంటికి. మరి నేను జైలుకి అన్ని ఒలిచి చెప్పాలి మా బావగారికి. నాకు జైలన్నా రైలన్నా చచ్చే అంత భయం నా వల్ల కాదు. ఏమండి అప్పుడే మర్చిపోయారా? ఇంత ఆస్తి నాకెక్కడదండి. మీ తరతరాల ఆస్తిని మీరే కదండి పెళ్ళైన కొత్తల్లో ముచ్చటపడి నా పేరు రాశారు. నా జ్ఞాపక శక్తి మరీ అంత క్షీణించిపోలేదు. ముచ్చటపడి అనే మాట పచ్చి అబద్ధం. నా నెత్తి మీద బలవంతంగా కూర్చుని ప్రాణం పోయే పరిస్థితులు కల్పించి నా దుంపదించితే గత్యంతరం లేక సంతకం చేశాను. అసలు నేను లేను అనుకుని నువ్వు వేరే దారి చూసుకో. ఒరే తమ్ముడు, నేనా? ఈ ఫేస్ కి జేబులో 100 కాగితం ఉన్నా పైసా కూడా లేని బికారిగాని అనుకుని జనం 10 పైసలు నా ముఖాన్ని ముష్టేసిపోతారు. అట్లాంటిది ఎంత ఆస్తి నాకుందని తెలిస్తే బతికున్నోడు ఎవ్వడు నమ్మడు. నన్ను వదిలే. చిచి, మీరంతా నా వాళ్ళు అనుకున్నాను. ఈ చిన్న సాయం కూడా చేయలేకపోతున్నారు. అసలు మీరు మనుషులే కాదు. ఆడిని మనిషిని ఎవడంటాడత్తమ్మా? అచ్చంగా అగ్మార్కు పశువే. అవునయ్యా, నేను పశువునే. ఓకే, గడ్డి పెట్టు తింటాను, కుడితి పెట్టు తాగుతాను, పాలిస్తాను, పేరేస్తాను, ఏయ్! పెరకలిస్తాను. నా సంగతి వదిలేయ్. నువ్వు నికార్సైన మనిషివి కదా, మరి వెనక్కు తిరిగి వేటభారం పోకుండా ముందుకు దూకి ముదినేపల్లి పౌరుల్లాగా అక్కకు సాయం చేసి ఆస్తిని పేరు రాయించుకుని జైలుకి వెళ్ళొచ్చు కదా. అది కుదరదు. కబుర్లు మాత్రం చెప్తా. బాబు కళ్యాణ్, చిన్నవాడు విన్నా చేతులెత్తి దండం పెడతారు. నా కోసం ఈ ఆస్తి రాయించుకో బాబు. అత్తమ్మా నీ మాటను కాదనలేను. ఎందుకంటే నువ్వు నన్ను సెంటిమెంట్ తో కొడుతున్నావు. నీ కథ వేరు, మరి నా కథ వేరే. ఆయన మొగుడు వాకే, వాడు నీ తమ్ముడు వాకే, ఆమె నీ కూతురు వాకే. మరి నేను నా అల్లుడివి, నాకు దేవుడిచ్చిన అల్లుడివి. నన్ను సుడిగుండ నుంచి తప్పించావనుకో, నిన్ను ఇంటి అల్లుడు చేసుకునే బాధ్యత నాది. అరే అది కాదత్తమ్మా. నువ్వు ఇంకేం మాట్లాడకు. ఒరే తమ్ముడు, అక్క! నువ్వు వెళ్ళి ఆ పాత స్టాంప్ కాగితాలు తీసురా. అక్క, ఇక్కడ సంతకం పెట్టు. ఇక్కడ బాబు ఇంకో కాగితాలు. నీకు చాలా థ్యాంక్స్. Who is owner of this house? Who? ఎవరండి ఇంటి ఓనర్? కమాన్ కమ్అట్. అర్షాలి కమాన్. కొంచెం దూరంగా ఉండడా, కలిసిపోతే బ్యాండ్ మేళం బ్యాచ్ లా ఉంటాం. కమాన్ కమ్అట్. రండి, వచ్చి నిలబడండి, లైన్ లో నిలబడండి. డోంట్ ఇరిటేట్ మీ. మీ ఫేస్ చూస్తుంటే ఓనర్ కళ ఉట్టిపడుతుంది. మీరేనా ఇంటి ఓనర్? కానిస్టేబుల్స్ కమాన్, అరెస్ట్ హర్. వెడిల్ వేయండి. నేను ఇంట్లో. ఈవిడ ఇంట్లో పెద్ద పని మనిషి అండి. పని మనిషి ఫేస్ అంటే ఇంత రిచ్ గా ఉంది. అదేనండి ఈవిడ గారి గొప్పతనం. ఆహా, తప్పగా తప్పగా. నువ్వెవరు? నువ్వేనా ఇంటి ఓనర్? ఇంత చిన్న వయసులో ఇంత ఆస్తి ఎలా సంపాదించావు? ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తా లేక స్వయం కృష? అబ్బే, నాకు దీంతో ఏ సంబంధం లేదండి. నేను ఆవిడ గారి కూతుర్ని. చీట్ చేస్తున్నావా? డోంట్ ఇరిటేట్ మీ. పని మనిషి కూతురేంటి, ఈ పట్టు పావడా ఏంటి? అందరు గారు ఇచ్చారండి. ఆహా. మరి వీడెవడు? పాడుబడ్డ బావుల్లో పూడికలు తీసేవాడా? నేను ఈయన నాకంటే పాలేరు. వీడెవడు? నువ్వేనా ఇంటి ఓనర్? చెల్లి గిన్నెలకి మాట్లేస్తాం, పాత గిన్నెలకి కళాయి పెడతాం. స్టాప్ స్టాప్. నేను అడుగుతుంటే నువ్వు అరుస్తావేంటి? ఇతను ఇంట్లో పాత సామాన్లకి మాట్లాడడానికి వచ్చాడండి. మాట్లాడడానికి అబ్బా, ఇంట్లో అందరూ పని మనుషులే. ఆల్ వర్కర్స్. వేర్ ఇస్ ఓనర్? ఐ వాంట్ టు అరెస్ట్ హిమ్. వేర్ ఇస్ ది ఓనర్? ఐఎమ్ ది ఓనర్. మీరు కళ్యాణ్. నువ్వు జీవా. ఎన్నికే పాడు? ఎలిమెంటరీ స్కూల్. బాస్ జీవ్స్. బాస్ జీవ్స్. బాస్. అరెరెరెరెరె, జీవ్స్. బావా, ఎంత కాలానికి కలిసావు బావా. కళ్యాణ్, అయ్య కళ్యాణ్ గారు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు మీ ఫ్రెండ్ అండి? చెప్పరా. మాది మామూలు స్నేహం కాదు, మసాలా స్నేహం. ఆ రోజుల్లో కళ్యాణ్ నాకు పెన్ను కొనివ్వకపోతే నేను పరీక్షలు రాసి పాస్ అయ్యి ఇంత పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యామండి కాదు. బట్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ద్రోహం చేయలేను. అరెస్ట్ హిమ్. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. ఏంట్రా అరెస్ట్ అంటున్నావు? ఏ మాత్రం అభిమానం లేకుండా నన్ను అరెస్ట్ చేస్తావా? నో, డోంట్ ఇరిటేట్ మీ.
అరెస్ట్ విషయంలో నన్ను ఎవరు ఆపలేరు. కమాన్, అరెస్ట్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. చిన్న పని ఉంది, లోపలికి నాకేం వస్తావా? పర్లేదు, నేను రాను. నాకుంది పని, లోపలికి వస్తావా? నాకేం పర్లేదు, నేను రాను. నాకుంది పని, లోపలికి వస్తావా? ఓకే రా. ఎలా ఉంది గురు మన యాక్షన్? ఏంటి రైలు ఇంజిన్ లో రెచ్చిపోతున్నావు? ఇక్కడ అరెస్టింగ్ లేవు. అరెస్టింగ్ లేవా? మరి ఏం చేయాలి? వారం రోజులు టైం ఇచ్చి పారిపో. ఓకే 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 ఓకే, వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నీ లెక్కలో ఉన్న బొక్కలన్నీ సరి చేసుకో. అప్పుడు వచ్చి పద్ధతిగా చూసి సంతగా చేసిపోతాను. ఇన్ కేస్ అప్పుడు కూడా లెక్కల్లో తేడా వచ్చిందనుకో, ఇరిటేట్ అయిపోతాను. ఫ్రెండ్షిప్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తాను. ఓకే, వారం రోజులు టైం ఇస్తున్నాను. చూడండి, కొంచెం దూరంగా ఉండండి. ఆ బ్యాండ్ మేళం బ్యాచ్ లా కలిసిపోతాం. ఓకే? ఏమండి, అయ్యగారు పైన గది సీల్ చేశారు కదా, అది కొంచెం తీయించమని చెప్పండి. రే జీవా, అదేంటో చూడరా. అరే డింగిడి, నువ్వు వెళ్ళు. ఇదిగో నేను పాటు వెళ్తాను. వెళ్ళండి. నేను వెళ్తాను. వెళ్ళండి. కేవలం ఒక పని మనిషి ఇంత హడావుడిగా పరిగెడుతుందండి, ఇంటి ఓనర్ లాగా. మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, జడ్డీ వెదవ చెడ్డీ వేసుకుని చెడుగుడు ఆడుతుంటే వడ్డీ కోసం వరదరాజులు ఒంటి మీదకెళ్ళి గంట కొట్టినట్టు సామెత అలాగుంది. ఇది సామెత? అవును. దీని అర్థం ఏంటి? కావాలా? అర్థం కావాలట. ఆ. ఏనండి? పారిపోయాడు. అమ్మయ్యా, బతికాన్రా దేవుడా. బతికాను రా దేవుడా అనుకుంటే సరిపోదక్కయ్య. ఇప్పుడు ఈ కళ్యాణి నీ ఇంటి అల్లుడుగా చేసుకోవాలి. అంటే రూల్ ఏం లేదనుకో. నోర్మీర వెధవా, కళ్యాణ్ లాంటి మంచి వాడికి ఇచ్చిన మాట నేను తప్పుతాననుకుంటున్నావా? నువ్వు వెళ్ళి పంతులు గారికి తీసురా, నేను ముహూర్తం పెట్టిస్తాను. చిన్న పాప, పెళ్ళనగానే పిచ్చి పిచ్చి ఊహల్లోకి వెళ్ళకు. నువ్వు వెళ్ళొద్దన్నావుగా, నేను ఖచ్చితంగా వెళ్తాను. ఒక మంచి లవ్ డేట్ వేసుకుంటాను. గౌరీ, ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? తీసుకోండి, స్వీట్స్ తీసుకోండి. ఏమిటి ఈ రోజు నీ పుట్టినరోజా? నో, పెళ్లి ఫిక్స్ అయింది. నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? చచ్చా, నాకు కాదే, మా చెల్లెలు సంజకి అనుకోకుండా ఓ మంచి సంబంధం వచ్చిందట. త్వరలోనే పెళ్లి. పాపం మా చెల్లెలు ఒట్టి పల్లెటూరు మొద్దు, అప్పుడే పెళ్లి పంజరంలో ఇరుక్కుపోయింది. మనం అలా కాదు, ఇంకో నలుగురు కళ్యాణ్ని బోల్తా కొట్టించి కానీ పెళ్లి చేసుకోనంటావా? కళ్యాణ్ పో ఫెలో, మన పవర్ తెలియక పెట్టుకున్నాడు. చిన్న అర్త్ ఇచ్చాను, ఎక్కడికి వెళ్ళి పడ్డాడో అడ్రస్సే లేడు. తప్పు తప్పు. పేదవాడ కళ్యాణ్, కేర్ ఆఫ్ అఖిలాండేశ్వరి నిలయం, శ్రీకొండాపురం, చిలకలూరుపేట తాలూకా, గుంటూరు జిల్లా, పిన్ కోడ్ 522210. అదండి మన అడ్రస్. ప్రస్తుతం టెంపరవరీ, పెళ్ళయ్యాక పర్మనెంట్. ఏంటి మళ్ళీ తయారయ్యావు? ఇచ్చింది చాలేదా? నువ్వు నాకు ఇచ్చింది తిరిగి చెల్దామనే వచ్చాను. చూడండి కుమారి శ్రావణీదేవి గారు, మీకో శుభవార్త. మీ అమ్మకు కాబోయే అల్లుడు గారు, మీకు కాబోయే బావగారు, మీ చెల్లికి కాబోయే మొగుడు గారు ఎవరో కాదు, శ్రీ 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 నేనే. మా సంజయ్ పెళ్లి చేసుకోపోయేది నువ్వా? అక్షరాలా నేనే. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోరా మనవడా అన్నాడు మా తాత. అందుకే నీ దగ్గర పోగొట్టుకున్న దాన్ని మీ ఊరెళ్ళి మీ అమ్మకు బిల్డప్ ఇచ్చి మీ చెల్లికి లైన్ వేసి ఈ పెళ్లికి లింకేశాను. కానీ నేను ఈ పెళ్లి చేసుకునే నీ చెల్లెల మీద ప్రేమతో కాదు, నీ మీద పగతో. అందుకే నీ చెల్లి మెళ్ళలో తాళి కట్టి, నీ పని పట్టి, నిన్ను పేకాట్లో జోకర్ ముక్కను చేసి చిత్తు చిత్తు చిత్తుపోక ఆడించేస్తాను. నా మీద పగ సాధించడానికి నా చెల్లెలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా? ఎందుక? వరండాలో స్విచ్ చేస్తే వాకిట్ల లైట్ వెలుగుతుంది కదూ. స్విచ్ నీ చెల్లి, లైట్ నువ్వు. అసలు నీలాంటి చిత్రాన్ని కుర్రదానికి కూసాలు కదిలేలా టచింగ్ ఇవ్వాలంటే సింగిల్ హ్యాండ్ సరిపోదు. అందుకే చెల్లెలితో వివాహం, అక్కతో కలాపం, అదే మన ప్రతాపం. అవ్వరెడ్డవ్వ, ఇక నుంచి కథే వేరు. మిస్టర్ కళ్యాణ్, నీ పిచ్చి నాటకాలు నిజం అవుతాయనుకోకు. ఇప్పుడే వెళ్ళి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. అది నీ వల్ల కాదు. ఎలా కాదో చూస్తాను. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. జరిగి తీరుతుంది. ఛాలెంజ్? ఓకే, ఛాలెంజ్. శ్రావణి, ఇప్పుడు బంతి నీ కోట్లో లేదు, నా కాలి దగ్గర ఉంది. డిస్కో అని ఒక తన్ను తన్నాననుకో, మీ అమ్మ, మీ చెల్లి, నువ్వు మొత్తం టోటల్ రివర్స్.